పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. సో, మన శక్తిపీఠాల కార్యక్రమాల్లో 7వ శక్తిపీఠమైనటువంటి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి గురించి చెప్పుకుందాం. ఈ క్షేత్రానికి ఆ పేరు రావడానికి కూడా కారణం ఒక రాక్షసుడు. బ్రహ్మ మానసపుత్రుల్లో ఒక కొడుకైనటువంటి ఈ కోల్హుడు అనేటువంటి వ్యక్తి తన కొడుకు, అతని పేరే కోల్హుడు. ఆయననే కోలుడు, డోలుడు. మనం లలితా సహస్రనామం చదివేటప్పుడు దానిలో వచ్చేటువంటి పేరు ఇతనిదేనమాట. ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ మంచి భక్తులు. చక్కగా బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఆయన దగ్గర నుంచి వరాలు పొందారు. ఈ కోల్హుడు ఏం చేశాడంటే కొన్ని సంవత్సరాలు తన రాజ్యాన్ని పరిపాలించి తర్వాత కరవీరుడికి రాజ్యాన్ని అప్పచెప్పాడు. ఈయన రాజ్యపాలన చేస్తూ ఎట్లయినా బ్రహ్మ దగ్గర నుంచి తపస్సు చేసి వరాలు పొంది ఉన్నాడు కదా, దానితో నాకు వరాలు ఉన్నాయన్న గర్వంతో ప్రజలని మహర్షులని తపస్సులు చేసుకొని ప్రజలని హింసిస్తూ మహర్షులను తపస్సు చేసుకోనీయకుండా వాళ్ళని కూడా నానా ఇబ్బందులు పెడుతూ వస్తున్నాడు. ఈయన ఇబ్బందులు కానీ అవన్నీ భరించలేక మహర్షులందరూ అమ్మవారిని ప్రార్థన చేస్తే అమ్మవారు ఆ రూపంలో వచ్చి అమ్మవారు అతన్ని సంహరించారు. మొట్టమొదటిగా శివుడు కూడా ఈయనని సంహరించడానికి వస్తాడు. శివుడు కరవీరుణ్ణి సంహరిస్తాడు. శివుడు కరవీరుణ్ణి సంహరించగా వీళ్ళందరికీ అంటే కోల్హుడికి కోపం వస్తుంది అనమాట. నా కొడుకుని సంహరించారు వీళ్ళ వల్లనే కదా అని. ఈ కోల్హుడి ఇంకా ఎక్కువ దౌర్జన్యాలు దమనకాండలు చేయటం మొదలు పెడతాడు. తన కొడుకుని మించి తండ్రి ఇంకా ఎక్కువ దమనకాండలు చేస్తున్నాడని ఈ దమనకాండలు భరించలేక వారందరూ మరలా ప్రార్థన చేయగా అమ్మవారు వస్తారు. అమ్మవారుతో యుద్ధం చేస్తూ ఉంటాడు. కొన్ని రోజులు యుద్ధం చేసినాక యుద్ధం ఆఖరి దశకు చేరుకున్న తర్వాత ఇతనికి కొంత జ్ఞానోదయం అవుతుంది అనమాట. నేను ఇంత యుద్ధం చేస్తున్నాను, నేనే అలసిపోతున్నాను, అవతలు ఉన్నది స్త్రీమూర్తి అయినా ఆమె అలసిపోవటలేదు, ఏమిటి దీనికి కారణం, ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి అని ఆలోచించుకుంటాడనమాట. ఇంత ఆలోచించుకున్నాక అతనికి అర్థమవుతుంది, నేను యుద్ధం చేస్తుంది సాధారణ స్త్రీమూర్తితో కాదు, ఆమె మా ఆదిశక్తి పరాశక్తి ఆమెతో చేస్తున్నానని అర్థమయ్యి నా జీవితం కూడా చర్మాంకానికి వచ్చింది, నాకు ఇంకా చావు తప్పదు అని నిశ్చయం అయిపోతుంది ఆయనకి. అప్పుడు అమ్మవారితో ప్రార్థన చేస్తాడు, అమ్మ ఎంతో తపస్సు చేస్తే కానీ నీ దర్శన భాగ్యం లభించదు, అలాంటిది నీ ఎదురుగా నుంచి నీతో ఇన్ని రోజులుగా యుద్ధం చేస్తున్నాను, అంటే ఇన్ని రోజులుగా నీతో యుద్ధం చేస్తున్నానంటే నేను ఎంత పుణ్యాత్ముడినో, నా తపశ్శక్తి వల్లే నేను నీతో యుద్ధం చేయగలిగాను, కానీ నేను చేసిన దుష్కృత్యాలన్నిటికీ నీతో యుద్ధం చేయటం వల్ల అండ్ ఈరోజు నీ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు, నువ్వు పట్టుకున్నటువంటి ఆయుధం చేత నాకు మరణం సంభవించబోతుంది, కాబట్టి నేను చేసినటువంటి పాపాలన్నీ పోయి నా జీవితానికి మంచి సాఫల్యం లభించబోతుంది అని చెప్తాడు. అని ఇంకా కోరుకుంటాడు, అమ్మ నీ చేతిలో నాకు మృత్యువు తప్పదు, నేను యుద్ధంలో ఓడిపోక తప్పదు, నేను కూడా అదే కోరుకుంటున్నాను, ఇంతటి అదృష్టం అందరికీ రాదు కదా, సాక్షాత్ జగజ్జనని చేతిలోనే ప్రాణాలు పోవటం అనేటువంటిది చాలా అదృష్టం, నాకు నువ్వు అంత అదృష్టాన్ని కలిగించావు బాగుంది, కానీ నాది కూడా ఒక చిన్న కోరికమ్మ, ఎక్కడైతే నీ చేతులతో ఎక్కడైతే నా ప్రాణాలు పోతున్నాయో, ఏ ఖడ్గాలతో ఏ పవిత్రమైన చేతులతో అయితే నా పాపమంతా నాశనం అయిపోతుందో ఆ ప్రాంతానికి ఆ క్షేత్రానికి నాది నా కొడుకు పేరు పెట్టమ్మా, మా ఇద్దరి పేరులతో ఈ క్షేత్రము వెలసిల్లాలి అని కోరుకున్నాడు. అంతేకాకుండా నువ్వు కూడా ఇక్కడే ఉండిపోయి ఈ ప్రాంత ప్రజలని ఎప్పుడూ రక్షిస్తూ ఉండాలి అని తన ఆఖరి కోరికగా కోరుకున్నాడు. అమ్మవారు రాక్షసుడి కోరికను తీరుస్తూ అతన్ని సంహరించి అక్కడే మహాలక్ష్మీదేవిగా కొలువై ఉండిపోయారు. ఇదే కొల్హాపూర్ అనే పేరు రావడానికి ఉన్నటువంటి కారణం, అతను కోల్హుడు, ఆ క్షేత్రానికి ఇంకొక పేరు కరవీరపురం, అది తన కొడుకు పేరు. ఆయన కోరుకున్నట్టు తండ్రి కొడుకులు ఇద్దరు పేరుల మీద ఆ క్షేత్రము మంచి ప్రసిద్ధ క్షేత్రముగా వెలిసిల్లుతూ ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారి విగ్రహంలో అమ్మవారికి 4 చేతులు, ఒక దానిలో మాదీఫల రసం, ఒక దానిలో గదం, ఒక దానిలో కేటం, ఒక దానిలో అమృత పాసం, 4 చేతుల్లో 4 పట్టుకుని ఉండాలి. ఇంకా అమ్మవారి శిరస్సు మీద పానపట్టం, శివలింగం, దానిని చుట్టుకున్నటువంటి పాము ఇలా ఉంటాయి. మన నవదుర్గల్లో కనుక చూసుకుంటే చంద్రకంఠ రూపం ఎలా ఉంటుందో ఈ అమ్మవారు అలా దర్శనమిస్తూ ఉంటారనమాట. ఇంకా ఈ ఆలయంలో ఉన్నటువంటి గోడల మీద
శ్రీచక్రం ప్రతిష్ఠింపబడి ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక విశేషత. అంతేకాకుండా ఈ ఆలయంలో మనం ఎక్కడ ఏ మూల కూర్చున్నా గంటల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అది ఈ ఆలయానికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత. ఇది కరవీరపురం మహాలక్ష్మీదేవి క్షేత్రం యొక్క విశేషత. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.